కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీలో చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. అసెంబ్లీలో మైక్ కట్ చేయకుండా మాట్లాడాలని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని, దీనిపై ఇప్పటికే కేబినెట్ ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. డైవర్స్ పాలిటిక్స్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ దేశానికి పట్టిన శని అని లక్ష్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గువ్వల బాలరాజు పార్టీకి గుడ్ బై చెప్పడం ఆయన వ్యక్తిగత నిర్ణయమని, ఉమ్మడి పాలమూరు జిల్లాలో తమ పార్టీ నాయకులు ఎవరు పార్టీ మారరు అంటున్న లక్ష్మారెడ్డితో మా ప్రతినిధి గురుప్రసాద్ ఫేస్ టు ఫేస్. బీసీ ఘోష్ కమిషన్ రిపోర్టుపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న వైపు కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని చెప్తుంది, మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వం కొట్టిపారేస్తుంది. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేశారు, కావాలనే బురదలే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయంలో కూడా ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ప్రజెంట్గా మనతో పాటు మాజీ మంత్రి అప్పటి ఉద్యమ నేత లక్ష్మారెడ్డి గారు అడిగి తెలుసుకున్నాం. సార్, ఇవాళ ఈ కాళేశ్వరం సంబంధించిన రిపోర్ట్ గురించి మీరు ఏం చెప్తారు? అంటే కాళేశ్వరం రిపోర్ట్ సంబంధించి 665 పేజీల రిపోర్ట్ మొత్తం అయితే ఇంకా బయటకు రాలేదు. మరి దాంట్లో ఆయన పూర్తి స్థాయిలో ఫైనల్ ఏం రిపోర్ట్ ఇచ్చారు అనేది అది మొత్తం బయటకు వస్తేనే అర్థమవుతుంది. కాకపోతే ఈ లోపలనే దాంట్లో 60 పేజీలను కుదించి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదో కేసీఆర్ తప్పు చేసిండు, బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ గతంలో తప్పు జరిగింది, అర్థం పడతాం లేని మాటలు మాట్లాడుతున్నారు. మరి ఒక రకంగా చూస్తే ఇవే నిజమైతే ఆ రిపోర్టు కాంగ్రెస్ రిపోర్టే. కాళేశ్వరం అంటే కాళేశ్వరం కమిషన్ కాదు, కాంగ్రెస్ కమిషన్ అనేది ప్రజలకు అర్థమవుతుంది. మరి దాని మీదనే ప్రజలకు అర్థం చేయడానికి, అవగాహన కల్పించడానికి, మా క్యాడర్ కూడా కన్ఫ్యూజన్ ఏదైతే ఉన్నాయో క్లియర్ చేయడానికి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లలో అయితే హరీష్ రావు గారు తెలంగాణ భవన్ పవర్ పాయింట్ ప్రజెంట్ చేసిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈ రిపోర్ట్ మీద అది అన్ని జిల్లాలో ఈరోజు మరి మా ముఖ్య కార్యకర్తలు జిల్లా నాయకులకి వారికి స్క్రీన్ పెట్టి చూపించడం జరిగింది, వారికి అవగాహన కల్పించడం జరిగింది. మరి ఇప్పుడు హరీష్ రావు గారు ఇచ్చిన ప్రజెంటేషన్లో చాలా క్లియర్గా ఇక్కడ తప్పులు జరగలేదు. వాళ్ళు ఏదైతే క్యాబినెట్ కమిటీ అప్రూవల్ లేదని మాట్లాడుతున్నారో అవన్నీ ఉన్నాయి. క్యాబినెటే కాదు, అసెంబ్లీ అప్రూవల్ కూడా ఉంది, గవర్నర్ ప్రసంగంలో ఉంది అని కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. గతంలోనే ఆ టైంలోనే కేసీఆర్ గారే అసెంబ్లీలోనే పవర్ పాయింట్ ప్రజెంట్ ఇవ్వడం జరిగింది. ఇక తుమ్మిడి అట్టి దగ్గర నీళ్లు ఉన్నా లేవని చెప్పి సైట్ మార్చారనేది చెప్పడం 100% తప్పు అనేది కూడా ఇప్పుడు హరీష్ రావు గారు నిరూపించడం జరిగింది. వాళ్ళ దానిపైన తప్పు, ఎందుకంటే నీళ్లు లేవని తెలిసి అక్కడ పర్మిషన్ రావని తెలిసి మహారాష్ట్ర ఆబ్జెక్షన్ తెలుసు అని తెలిసి తర్వాత ఏదైతే వైల్డ్ లైఫ్ అయితే అక్కడ ఒక ఫారెస్ట్ ఉందో మరి అది అక్కడ 80% పర్మిషన్ రావని తెలిసి కూడా అక్కడ పెట్టిన ఉద్దేశం ఏంటంటే తెలంగాణకు నీళ్ళు వద్దని గత ప్రభుత్వం ఆలోచన. ఆ రకంగా చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని క్రిమినల్ కేసు పెట్టి వాళ్ళని జైలు వేయాలి. వాళ్ళు తెలంగాణ ప్రజలు చేసే అన్యాయం, దాంతోపాటు ఆ నిధులు కూడా వేస్తుంది. నీళ్ళు రావని తెలిసి అక్కడ ప్రాజెక్టు కడితే నిధులు వేస్ట్ కావా? ప్రజాధనం వృధా కాదా? మరి ప్రజాధనాన్ని వృధా అవుతుందని తెలిసి కూడా అక్కడ ప్రాజెక్టు మొదలుపెట్టి దాదాపు 1000 కోట్ల రూపాయలు అడ్వాన్స్ తీసుకొని కాంట్రాక్టులకు మొబిలైజ్ చేసిన అడ్వాన్స్. అది ఒక వింత. మొత్తం పని చేసినాకనే బిల్లు వచ్చేది కష్టం. పని కాలేదు, దానికి పర్మిషన్ లేవు, ఏది లేకుండానే మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద 1000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్కి అప్పచెప్పి దాంట్లో వీళ్ళు కమిషన్ తిని ప్రజాధనాన్ని వృధా చేసిండ్రు. వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టాలి, వాళ్ళ తప్పు. మరి అటువంటి దుర్మార్గులను అసలు ఈ దేశానికి పట్టిన శని కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు మాట్లాడితే 10 ఏళ్ళు ఏం చేశారు, మీరు 10 ఏళ్ళు సరే 10 ఏళ్ళు మేమేం చేసాం కదా, 50 ఏళ్ళు మీరేం మాకంటే ముందు 50 ఏళ్ళు మీరే కదా వెళ్ళింది రాష్ట్రాన్ని, దేశాన్ని. మీరు 50 ఏళ్ళలో ఏం చేయలే. మీరు మేము చేసిందా అంటే 10% మీరు 50 ఏళ్ళలో చేసి ఉంటే ప్రతి సంవత్సరం ఈ రాష్ట్రంలో ఎప్పుడూ అభివృద్ధి అవుతుండే. మేము చేసేటానికి పనులే మిగలకుండే. మీ చేతగానితనానికి నిదర్శనం. ఇంకా సిగ్గుశరం లేకుండా ఇంకా ఇప్పుడు మాట్లాడతారు మాకు 10 ఏళ్ళు గతంలో చేసిండ్రు, అవినీతి చేసిండ్రు, అక్రమాలు చేసిండ్రు మాట్లాడుతున్నారు. కరెక్ట్ కాదు. అసెంబ్లీలో కూడా నివేదికపై కూడా చర్చ పెడతాంటారు సార్, ఎట్లా చూస్తారు? ఖచ్చితంగా ఇప్పుడే హరీష్ రావు గారు చెప్పడం జరిగింది, గతంలో కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. అసెంబ్లీ వేదికగా అన్నిటి మీద క్లియర్గా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం మా పార్టీ వాళ్ళు. ఒకటే చెప్తున్నారు, మాకు టైం ఇవ్వండి, మైక్ కట్ చేయకండి, మీకు దమ్ము ఉంటే వినండి, ప్రజలు వింటారు, మీరు వినండి. మీకు ఎట్లా తెలియలేదు కనీసం మేము చెప్తానో మీకు అర్థమవుతుంది. ప్రజలకు అర్థమైంది మీరు చేసే మోసాలు ఏందనేది. కాళేశ్వరం ప్రాజెక్టు మీద క్లియర్గా అసెంబ్లీలో గంటల తరబడి చెప్పడానికి మా పార్టీ సిద్ధంగా ఉంది. అనేది రేపు ఎలక్షన్ వస్తే ఏ ఎలక్షన్ వచ్చినా ప్రజలు చూపిస్తారు. అది ప్రజలు సిద్ధంగా ఉన్నారు. గంటలు పట్టుకొని వీళ్ళని సర్జికల్ స్ట్రైక్ చేయడానికి ఈ కాంగ్రెస్ని కానీ బీజేపీని కానీ ప్రజలే నిర్ణయిస్తారు. సర్జికల్ స్ట్రైక్ ఎవరు చేస్తారని
చాలా మందిని కూడా మాజీ ఎమ్మెల్యేలకు టచ్లోకి వచ్చారు, బీజేపీ అగ్రనాయకులందరూ కూడా టచ్లో ఉన్నారని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. మీరు రాష్ట్ర జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. సో మీరు మీ నాయకులు కానీ పార్టీ క్యాడర్ కూడా ఏం చెప్తారు? ఎందుకంటే కొంచెం గందరగోళం వాతావరణం అయితే ఉంది. వాస్తవం చెప్పాలని ఉమ్మడి పాలన గోలాబాలు 2 సార్లు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు, ఒకసారి ఎంపీగా అవకాశం, 3ఓసారి కూడా ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిన పరిస్థితి, అప్పుడు ఓడిపోయారు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఆయన ఈ కష్టకాలంలో పార్టీ కూడా కష్టకాలం ఉన్న సిచ్యువేషన్లో ఆయన మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు వెళ్ళిపోవడాన్ని మీరు ఎలా చూస్తారు? మీరు క్యాడర్కి ఏం చెప్తారు? దీంట్లో ఏం గందరగోళం లేదు. మా క్యాడర్ కూడా ఎవరు కూడా కన్ఫ్యూజన్ లేదు. పార్టీలు అనేవి అన్ని పార్టీలో జాయిన్ అవుతుంటారు, బయటికి పోతుంటారు. ఇది నార్మల్ అయింది, ప్రజలు కూడా అర్థమైంది, క్యాడర్ కూడా అర్థమైంది. దాంట్లో ఇబ్బంది లేదు. ఇంకేదో కొంతమంది ఎమ్మెల్యేలందరూ మాజీ ఎమ్మెల్యేలందరూ పోతున్నారు కూడా కరెక్ట్ కాదు. ఆల్రెడీ వాళ్ళు ఖండన కూడా ఇచ్చారు, మరి జనందర్ కానీ హర్షవర్ధన్ కానీ. మా క్యాడర్ ఎవరికి ఏ ఆలోచన ఇంతటి వారు ఎటువంటి వారు మరి పార్టీలు వీడినా పార్టీకి జరిగే నష్టం ఏం లేదు. చాలా మంది పార్టీకి వీడిన ఇప్పటికే అన్ని పదవులు అనుభవించి తెలంగాణ మన గవర్నమెంట్ పోయినంబడే మన ప్రభుత్వంలో 10 ఏళ్ళు అనుభవించిన పెద్ద నాయకులు కూడా మరి వాళ్ళు నిర్ణయం తీసుకొని వాళ్ళు పోయి ఇప్పుడు వాళ్ళు సఫర్ అవుతున్నారు. మరి ఇది ఎవరి వ్యక్తిగతం, అది దాన్ని ఏం చెప్పేది లేదు. మరి ఆ బాలరాజు గారి వ్యక్తిగత విషయం, ఆయన ఆలోచన ఆయనకి వదిలిపెడుతుంది. ఇది కేవలం అంటే కాంగ్రెస్ పాలన పూర్తిగా ప్రజలంతా కూడా నిరాశలో ఉన్నారు. ఇక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. ఖచ్చితంగా కాళేశ్వరం సంబంధించిన కూడా కావాలని బురదలే ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా మేము అసెంబ్లీ ఏర్పాటు చేసి ఖచ్చితంగా మేము మైక్ కట్ చేయకుండా మేము ఖచ్చితంగా దానికి సంబంధించిన క్లారిటీ కూడా ఇస్తాం. ఖచ్చితంగా కాళేశ్వరం కమిషన్ సంబంధించిన నివేదికపై కూడా చర్చ జరుపుతాం. దమ్ముంటే చర్చ క్లియర్ చేయాలని చెప్పేసి కూడా మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సవాల్ విసురుతూ, అదేవిధంగా ఏదైతే కొన్ని కార్యక్రమాలలో కూడా కాంగ్రెస్ పార్టీ కావాలనే ఎలక్షన్ మూవ్మెంట్లో కొన్ని ఇష్యూస్ తీసుకొచ్చి డైవర్ట్ పాలిటిక్స్ చేసే ప్రయత్నం అయితే చేస్తుందని చెప్పేసి మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ఆరోపిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది.